సంఘ భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు సంఘమునకు ఎన్నో విధములైనటువంటి శ్రమలు ఉన్నాయి, ఎన్నో విధములైన హింసలు ఉన్నాయి, ఎన్నో విధములైన శోధనలు ఉన్నాయి. సంఘము ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి సంఘ భవిష్యత్తును గురించి కూడా కొంతమంది ఆలోచనలో పడే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా సంఘమేక ఒకవేళ వంకర టింకర ప్రయాణాలు చేస్తుండొచ్చు, కానీ యేసయ్య రెండవ రాకడకు ముందు సంఘము స్ముర్ణ మరియు ఫిలదెల్ఫియా అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి వంకరలు భవిష్యత్తులో సంఘములో ఉండవు. సంఘము ప్రక్షాళన చేయబడిద్ది. సంఘము 3 విషయాల్లో సరి చేయబడిద్ది. మొట్టమొదటిది, సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళిద్ది. రెండవది, సంఘము క్షేమము, దాని క్షేమానికి ఢోకా లేదు. సంఘ క్షేమానికి శ్రమలెంత విస్తరిస్తే అంత బలము సంఘానికి. సంఘానికి ఇబ్బంది ఏదన్నా ఉంది అంటే సంఘానికి సుఖాలే నష్టాలు సంఘానికి. కానీ శ్రమలు సంఘమునకు ఊతమిస్తాయి, ఊపిరినిస్తాయి, ఉజ్జీవాన్ని తెస్తాయి. కాబట్టి ఎంత శ్రమ పొందుతుందో అంత క్షేమాన్ని సంఘం కలిగి ఉంటుంది. మొట్టమొదటిది, పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారని చెప్పాను. రెండవది, సంఘము క్షేమముగా ఉంటుంది. మూడవది, సంఘం ఇప్పుడున్నట్టు ఉండదు, భవిష్యత్తులో ఇంకా విస్తరించిద్ది. భవిష్యత్తులో సంఘం ఇంకా తీవ్రంగా విస్తరించబోతుంది. ఎందుకు అలా జరిగిద్ది? దీనికి లేఖనాధారం ఏంటి అంటే, కడవరి వాన కురిసిద్ది భవిష్యత్తులో, ఇంకా కొద్ది కాలములో. కడవరి వాన కురవక ముందు వరకు ఈ సంఘము ఈ అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిద్ధాంత అయోమయం, గందరగోళం, ప్రతికూలతలు, దాడులు, శోధనలు, ఇవన్నీ సంఘం ఎదుర్కొంటుంది. కానీ కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొండన్నాడు. జకర్యా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే ఒకసారి చూడండి. కడవరి వానాకాలమున, జకర్యా గ్రంథము 10:1 నుంచి చదువు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు చాలు చాలు. ప్రవక్త వర్షాకాలంలో వానలు కురిపించమని అడగమంటున్నాడా? లేకపోతే ఏ వాన గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఏ వర్షాన్ని గురించి మాట్లాడమంటున్నాడు? కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతుము నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప జనమును కదిలించడానికి, విడిపించడానికి, ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి ఒక్కని మీదికి పంపించాడు ఆత్మని. ఒక్కని మీదికే కుమ్మరించాడు. ఆ కుమ్మరించినటువంటి ఆత్మలో ఒక పాలు నిర్ణయిస్తే 70 మంది మీదికి వచ్చింది. అంటే అంతమంది మీదికి వచ్చినటువంటి ఆత్మ ఒకడి మీదనే ఉంచాడు. ఆ ఒకడెవరో కాదు, దైవజనుడు ప్రవక్త యగు మోషే. ఆ ఒకని మీద తన ఆత్మ నుంచి ఆ ఒకరిని రేపి వదిలితే ఐగుప్తును బద్దలు కొట్టి, ఐగుప్తు రాజు వెన్నులో వణుకు పుట్టించి ప్రజలందరినీ బంధ విముక్తుల్ని చేశాడు దైవజనుడైన మోషే.
ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా బయలు వైపు తిప్పి దేవుని ప్రజలందరినీ కూడా రెండు తలంపుల మధ్య తడబడేటట్టు చేసి తన జార చోర క్రియలన్నిటినీ నిరాటంకంగా జరిగించుకుంటున్నటువంటి దుష్టురాలైన యెజబెలు కాలములో యెహోవా ప్రవక్తలందరినీ కత్తివాత హతము చేసింది. యెహోవా బలిపీఠాలు పడగొట్టించింది. బాహాటంగా ఎవరైనా యెహోవా ఆరాధన చేస్తే వాళ్ళని చంపేసింది. ఓబద్యా అనేటువంటి భక్తిపరుడు యెహోవా ప్రవక్తలను గుహలో ఏబది 100 మందిని ఉంచి వాళ్లకు రహస్యంగా ఆహారం అందిస్తూ వాళ్ళని కాపాడుకున్నాడు. అంత దుష్టత్వం చేసింది దుష్టురాలైన యెజబెలు. యెజబెలు ఆట కట్టించి బయలు వైపు నుంచి ఇశ్రాయేలును యెహోవా వైపు తిప్పడానికి ఒక్కడిని ఏర్పరచుకున్నాడు. ఆ ఒక్కడు దైవజనుడు ప్రవక్తయగు ఏలియా. ఐగుప్తు బంధకాల్లో ఉన్నప్పుడు మోషేని అభిషేకించి మోషే మీద ఆత్మను పంపించి ఒకని మీద ఎంత ఆత్మ నుంచాడో చూడండి, ఎంత శక్తి నుంచాడో చూడండి. ఆ ఒకని ద్వారా ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి విస్తారమైన ఆత్మను రక్షించాడు అన్నాడు. తర్వాత దేవుని ప్రజలు దారి మళ్ళితే మళ్ళా వాళ్ళని సత్యంలోకి నడిపించడానికి ఏలియా మీద ఆత్మను పంపించి అభిషేకించి ఏలియా ద్వారా ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఒక సూచక్రియను చూపించి ఒకే ఒక్క దినమందు ఒకే ఒక గంటలో దేవుని ప్రజలందరినీ మళ్ళా దేవుని వైపు తిరిగేటట్టు ఏలియాని అభిషేకించి వాడుకున్న దేవుడు తన ఆత్మను తన బిడ్డల మీద కుమ్మరిస్తాడు. వారి ద్వారా సమాజంలో ఒక ఉజ్జీవం వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, బలియంతును నీకై నా జీవితాంతము. ఆమేన్ ఆమేన్. దానికి 100 మందిని ఏర్పరచుకోరా, ఒకని నుండే ఉజ్జీవం. అయితే ఆశ్చర్యం ఏంటంటే అంత్య దినములలో ఒక మోషే కాదు, ఒక ఏలియా కాదు, మోషేల గుంపు ఏలియాల గుంపు లేవబోతుంది. అది కొడితే గట్టిగా సంతోషంగా. ఇది దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని ప్రవచనం. ఇది అంత్య దినములలో కడవరి వాన కాలమున ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఒక ఏలియా కాదు, సత్య విషయమై రోషం కలిగిన ఒక పెద్ద ఏలియాల సమూహమే లెగుస్తుంది. ఆ గుంపులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఏలియమ్మలు ఉంటారు, ఏలియాలు కూడా ఉంటారు, లేడీస్ కూడా వస్తారు. క్రీస్తు యేసునందు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు సిథేనుడనియు యూదుడనియు భేదము లేదన్నాడు. కాబట్టి అంత్యకాల ఉజ్జీవంలో స్త్రీలు పురుషులు మొత్తం లెగుస్తారు. ఏలియాల గుంపు మోషేల గుంపు లెగుస్తుంది.